వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజు బీసీ మహాధర్నా సభ నిర్వహించడం జరుగుతుంది ఇందిరా పార్క్ లో. బీసీ హక్కుల గురించి ఈ రోజు మనతో పాటు బీసీ కార్పొరేషన్ మాజీ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేందర్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ రోజు ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు చట్టసభలకు పోని కులాలు, రాజకీయ అంటరానిధనములో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, దూదేకుల, ఆర్యకటిక, అగ్నికుల, క్షత్రియ, అదేవిధంగా మేదరి, పూసలి, గంగిరెద్దుల, సంచార జాతుల కులాలు, ఇవి వాళ్ళకు కూడా వాళ్ళ జనం ఏదో తెలియదు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. వాళ్ళకి ఇంకా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కానీ పథకాలు కానీ వాళ్ళకి అవకాశాలు రాలే. సంపద కొంతమంది చేతులకే పోయింది, రాజ్యం కొంతమంది చేతులకే పోయింది, బంగారం కొంతమంది చేతులకే పోయింది, ఫ్యాక్టరీలు కొంతమంది చేతులకే పోయినాయి. ఇవాళ ఊర్లలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యం అయిపోయారు. ఇవాళ మేము కూడా వార్డు మెంబర్లం కావాలి, మేము సర్పంచులం కావాలి, మేము ఎంపీటీసీలం కావాలి, మేము జడ్పీటీసీలు కావాలని వాళ్ళందరూ కూడా ఆలోచన పోయింది. సోషల్ మీడియా మీలాంటి మిత్రుల ద్వారా ఇవాళ గల్లీ గల్లీ పల్లె పల్లె కూడా ఈ ఉద్యమం వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు నా కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రాజ్యాధిక అవకాశం ఇస్తాను స్థానిక సంస్థల్లో. మరి రేపు రాబోయే ఒక నెల లోపల ఇది జరిగేటట్టున్నది. కాబట్టి నువ్వు ఏమైనా తొండి చేసి నువ్వు ఏమైనా కిరికిరి పెట్టి వాళ్ళ జడ్జిమెంట్లైనా ఇవన్నీ తెలిసే నువ్వు 42% అని చెప్పినావు. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని సంకల పెట్టుకున్నాడు. ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఈ దేశంలో జనాన్ని మొత్తం కూడా లెక్క పెడతాం, బీసీలు ఎంతో ఓబీసీలు ఎంతో లెక్క పెడతామని చెప్పారు. కాబట్టి నువ్వు దానికి కట్టుబడి ఉండమని మేము అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో జరిగే ఎలక్షన్ లో ఈ పేద వర్గాలకి అవకాశాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఒకవేళ నువ్వు అట్లా కనుక ఇవ్వకుండా తొండి చేసినా, కిరికిరి పెట్టినా నీ భరతమని కూడా నిన్ను చీరి చింతకు కడతామని కూడా తెలంగాణ సమాజంలో ఉన్న సప్పండ వర్గాలు ఈరోజు వచ్చాయి. సోదరి కవిత గారు ఈ వర్గాలకి న్యాయం జరగాలని చెప్పి వారు దీక్షకు పూనుకున్నారు. ఆ సోదరి కవిత గారి ఉద్యమానికి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మాలాంటి ఉద్యమ నేతలందరూ కూడా తరలి వచ్చాం. అంటే ఇప్పుడు రిజర్వేషన్ అవుతే అంటే 42% రిజర్వేషన్ అయితే ఏం లాభాలు జరుగుతాయి బీసీలకు? ఏం లాగాలేదు. ఒక మంగళాన ఇంతవరకు ఎమ్మెల్యే కాలే, ఒక మంగళాన కార్పొరేటర్ కాలే, ఒక చాకలైన సర్పంచ్ కాలే, ఒక దుదేకులైన ఇంకా గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మగ్గిపోతున్నారు. రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు తమ్మి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినాడు? ఏ కులం అయితే రాజ్యాధికారంలోకి రాదో ఆ కులం అంతరించిపోతుంది. ఆ కులాన్ని ఎవడు పట్టించుకోడు, ఆ కులానికి హక్కులు అవకాశాలు ఉండవు, ఆ కులాన్ని ఎవడు లెక్క చేయడు. కాబట్టి నీకు ఇలా 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ భారతదేశంలో ఇలా ఓబీసీలకు 20 లక్షల కోట్ల రూపాయలు రావాలి. ఇయ్యలే 1500 కోట్ల రూపాయలు ఇచ్చిండు నరేంద్ర మోడీ బాయ్ సాబ్. ఓబీసీ నేత ఈ దేశంలో మిగిల్చింది ఏంటి అంటే 1500 బిచ్చం వేసినట్టు వేసిండు. కానీ రావాల్సింది 20 లక్షల కోట్ల రూపాయలు. అందుకే ఈ దేశంలో జాతీయ జనగణన జరగాలని అడుగుతున్నాము. ఇవాళ భారతదేశానికి పూర్వం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు చేసిండు లెక్కలు ఈ దేశంలో కులాల పరంగా. ఇవాళ దేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది చెప్పట్లేదు. బీసీల లెక్క తేలిస్తే వాడికి రాజ్యాధికారంలో వాళ్ళ వాటా వాళ్ళు అడుగుతారు, పరిశ్రమల వాటాలు అడుగుతారు, బంగారంలో వాటా అడుగుతారు, ఎమ్మెల్యేలు కావాలని అడుగుతారు, ఎంపీలు కావాలని అడుగుతారు. కాబట్టి ఈ వర్గాలకు న్యాయం జరగొద్దని చెప్పి వాళ్ళు జాతీయ జనగణన వ్యతిరేకం చేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినావు, ఎలక్షన్లకు వచ్చిండు. చివరిగా అంటే ఇక్కడ బీసీ ఓట్లతోనే రాజ్యాధికారం దక్కించుకున్నాము, బీసీలకు ఎప్పుడు అండదండగా ఎంట ఉంటాము, బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు చట్టసభలలో బీసీలను పంపించకపోయినా నామినేట్ పోస్టులలో బీసీలకు ఏ స్థానం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానీ ఒకటే సామాజిక వర్గం వాళ్ళు. అందుకే నేనేమంటున్నా, రాజ్యాధికారం అనేది కీ పాయింట్. అది తాళం చేయి, అల్మారీ తాళం చేయి లాంటిది. తాళం తీస్తే అందులో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు వాళ్ళ చేతులకి రాజ్యాధికారం పోయింది. కాబట్టి మీ అందరూ తెలుసు, నాకన్నా ఎక్కువ ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేక చైర్మన్లుగా వాళ్ళే వెళ్ళిపోయినారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబంలో 2-3 పదవులు ఉన్నాయి. మరి అంటే వాళ్ళు బాగుపడరుగా. ఒక సాగలైన చైర్మన్ ఉన్నాడా? నేను అడుగుతున్నా. ఒక మంగళైన చైర్మన్ ఉన్నాడా? ఒక దుదేకుల ఆయన చైర్మన్ అయిందా? ఒక ఆర్యకటిక ఆయన చైర్మన్ అయిందా? ఒక పూస ఆయన కమిషన్ మెంబర్ అయిందా? ఒక మెదర్ కులస్తులకు ఏం అవకాశాలు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఒక కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు ఎడుతురు తమ్మి. ఊర్లలో మా బతుకులు ఇంతేనా? ఇవాళ దేశంలో పశుగణన చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 22,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాముల లెక్క పెడతారు
పెడతారట, కొండ చిరువల్ని పులుల లెక్క పెడతారట, నక్కల లెక్క పెడతారట, ఒంటెల లెక్క పెడతారట, గుర్రాల లెక్క పెడతారట, కానీ బీసీలను లెక్క పెట్టాడట. ఇది అన్యాయం కాదా తమ్మి? మేము అందుకే అడుగుతున్నాం మా ప్రజలుగా, మా జనాన్ని తేల్చండిరా మహాప్రభు. మీరు పైన సీట్లో కూర్చున్నారు, తండ్రి స్థానంలో ఉన్నారు. తండ్రి అనేవాడు అన్ని వర్గాలకి న్యాయం చేయాలి, అందరికీ అన్నం పెట్టాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలి. 75 సంవత్సరాల దేశంలో మా జనాన్ని తేల్చమని అడిగితే ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఏది शर्मिंदा का बात है। 75 साल आने के बाद, ये देश में आजादी आने के बाद, आजादी के पहले ब्रिटिश गवर्नमेंट जाति जनगणना की है, अभी तक आजादी आने के बाद 75 साल हो गए। ये 75 साल में जाति जनगणना करने के लिए क्यों नहीं कर रहे हैं? हम सादा सीधा बात कर रहा हूँ, हम नरेंद्र मोदी ओबीसी नेता, ओबीसी समाज से नेता बन गए, देश के प्रधानमंत्री बन गए। वो बनने के बाद भी आज ये देश में ये ओबीसी लोगों के डिमांड है, ये डिमांड कंप्लीट करो। आप मांग कर रहे हैं, हम सब लोग मांग कर रहे हैं, आपको विनती कर रहा है। आरएसएस चीफ मोहन भगवती जी को हम हाथ जोड़कर प्रणाम कर रहे हैं, रिक्वेस्ट कर रहा है। ये पूरा देश में जाति जनगणना के आप क्यों नहीं कर रहा है? आप मदद करिए। आने वाले दिनों में भारतीय जनता पार्टी ओबीसी समाज में ये डिमांड है, 75 साल में ये डिमांड कंप्लीट करिए। अलग मंत्रित्व होना शाखा जरूरी है, अभी तक अलग मंत्रित्व शाखा नहीं इंप्लीमेंट कर रहा है। हमारे समाज के धर्म पर, न्याय पर आने वाले ये डिमांड कंप्लीट करने के लिए आप भी एक बार सोचिए, केंद्र कैबिनेट कॉल करिए। आप एक बार आरएसएस चीफ मोहन भगवत जी नरेंद्र मोदी भाई साहब को बोले ये पूरा लोगों को न्याय दिलाने के आपके मदद करे। मदद से ये देश में पूरा देश के वो न्याय मिला के हम लोग इंतजार कर रहा है, 75 साल से इंतजार कर रहा है। आप एक बार सोचिए, एक बार ये लोगों को न्याय दिलाने के आपके हाथ में है, केवल एक हाथ में है, वो आदमी मोहन भगवत जी है। मैं प्रणाम कर रहा हूँ, मैं विनती कर रहा हूँ मोहन भगवत जी, तमाम लोगों के लिए, देश में वो भी थी जाति वर्गम लोगों के लिए आपको प्रार्थना कर रहा है। आप एक बार केंद्र सरकार को बोलिए ये जाति जनगणना जरूरी है। ये जाति जनगणना के बाद हम लोग कुछ भी न्याय मिलने के हम सोच रहा है। పరిస్థితి సెంట్రల్లో మాత్రము ఓబీసీ సంబంధించిన ప్రధానమంత్రి ఉన్నా కానీ ఇక్కడ మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో అని చెప్పేసి ఉపేందర్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ రాష్ట్రం విషయానికి వస్తే మాత్రము రేవంత్ రెడ్డి బీసీ ఓట్లతో గెలిచి బీసీలకు మినిమం ఒక నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వకపోవడం ఎంత దౌర్భాగ్యం అన్నాడు. ఇచ్చాడు, ఏదో 3 నుంచి 6, 7 సీట్లు మాత్రమే ఇచ్చాడు, మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టాడు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఏం జరుగుతుంది అంటే మంగళోడు వార్డు మెంబర్ కావచ్చు, సాగలోడు సర్పంచ్ కావచ్చు, కుమ్మరోడు ఇంకో పదవిని అనుభవించవచ్చు, దూదేకులోకి పదవి రావచ్చు. ఎవరు గుర్తించారు మమ్మల్ని? ఏ ప్రభుత్వం కూడా గుర్తించడం లేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మాత్రము అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కానీ కాదు కూడదు అంటే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికెక్కడనే బీసీలు అడ్డుపడతారు అని చెప్పేసి ఆయన గట్టిగా సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.